హలో అండి. నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్. సబ్స్క్రైబ్ మీ. స్వీట్లలో అందరికీ నచ్చే స్వీట్ ఏదైనా ఉందంటే అది పాలకోవేనండి. నోట్లో వేస్తే కరిగిపోతుంది కదండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. ఈ స్వీట్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చిక్కటి పాలు తీసుకోవాలండి. పల్చటి పాలు తీసుకుంటే పర్ఫెక్ట్‌గా రాదండి. చిక్కటి పాలు తీసుకోవాలి. గేదె పాలు లేకుంటే క్రీమీ మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలండి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. ఐరన్ కడాయి అయితే అడుగు మాడిపోకుండా ఉంటుంది. మంట ఈక్వల్‌గా తగులుతుందండి. పల్చటి గిన్నెలు పెట్టుకుంటే త్వరగా మాడిపోయి పాలకోవా రాదండి. పాలకోవా చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెని కదుపుతూ ఉండాలండి. యాంటీ క్లాక్ వైజ్ ఇలా కలుపుతూనే ఉండాలండి. మనము కలపడం ఆపేసామంటే పాలు అడుగంటిపోతాయండి. స్వీట్ రాదండి. పాలకోవా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు నేను ఈ వీడియోలో చెప్తానండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయొచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టవ్ సిమ్‌లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్‌లో పెడితే అడగంటిపోతాయండి. ఇలా ఒక 15 మినిట్స్ కలుపుకున్న తర్వాత పాలన్నీ ఇంకి ఈ స్టేజ్‌కి వస్తాయండి. ప్రాసెస్ కొంచెం లేట్ ఉన్న స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మన చేతులతో మనం చేసుకున్న స్వీట్ తింటే మనకు అదో ఆనందం ఉంటుంది కదండీ. మీరు కూడా మీ పిల్లలకి ఇలా స్వీట్ చేయండి. ఇలా ఇంకొక 10 మినిట్స్ కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేశాక మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కలిపే కొద్దీ ఈ పాలనేటివి చిక్కపడతాయండి. అడుగంటకుండా ఉంటుంది. మంట హై ఫ్లేమ్‌లో ఉంచితే కలర్ చేంజ్ అవుతుందండి. మనకి పాలకోవా రాదు, అడుగంటిపోతుంది. పాలకోవా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. నా వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఇలాంటి రెసిపీస్ చాలా చేసి పెట్టానండి. చూడండి చూడకపోతే. మీకింకా ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. వీడియోస్‌కి మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. లైక్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మా పిల్లలే ఇంతేనా? మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? స్వీట్ చేశాక నేను బాల్స్ చేసి వీడియో తీద్దామని అనుకునే లోపే వాడు తినేసాడండి. ఇలా స్వీట్ చేశాక డైరెక్ట్‌గా తినేయొచ్చండి. మనం ముద్దలుగా పాలకోవా ముద్దలుగా, బిళ్ళలుగా చేసుకునే లోపే వాడు తినేసాడండి. వీడియో ఫస్ట్‌లోనే ఆ క్లిప్ యాడ్ చేశానండి. నన్ను వీడియో తీయనీయలేదండి. ఇలా కలుపుకుంటూ ఉన్నాక షుగర్ యాడ్ చేశాక ఇంకొక 15 మినిట్స్ ఇలా కలిపితే పాలకోవా ఈ కన్సిస్టెన్సీకి వస్తుందండి.
ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే దగ్గరికి అవుతుందండి. దీనిని మనం ఇలా డైరెక్ట్‌గా గానీ తినేయొచ్చు. పాలకోవా పూరి కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పూరిపై అప్లై చేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచితే గట్టిగా అవుతుందండి. బాల్స్‌లా చేసుకోవచ్చు. నన్ను మా అబ్బాయి బాల్స్ చేయనీయలేదండి. వాడు తినేసాడు. వీడియో తీయలేదు. తర్వాత కొంచెం ఆపి బాల్స్ చేశాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.